క్రీస్తులో దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినమున విశ్వాసం అంటే ఏంటి అనే దాని గురించి మరి మీతో పంచుకోవడానికి మేము ముందుకొచ్చున్నాము. మరి క్రైస్తవులందరూ కూడా విశ్వాసులని పిలుస్తారు. ఎందుకంటే మనమందరం కూడా క్రైస్తవులుగా ఉంటున్నాం. మనమందరము విశ్వాసంతో జీవిస్తాం గనుక. మరి విశ్వాసులుగా పిలువబడుతున్న మనము ఎటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాము? మరి మన విశ్వాసం ద్వారా దినదినము మనం ఏ విధంగా బలపడుతున్నామో, దేవునికి మనము ఎంత దగ్గరగా జీవిస్తున్నామో, మరి ఇంకా విశ్వాసంలో ఏ విధంగా బలపడాలి, మన విశ్వాసం ద్వారా ఇతరులను ఏ విధంగా బలపరచాలి అనే అంశంల నిమిత్తమై ఈరోజు వాక్యంని ధ్యానించుకుందాము. హల్లెలూయా. మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. యాకోబు 2:26 మనకు విశ్వాసం ఉన్నప్పటికీ మనకు అక్కడ క్రియలు లేకపోతే అది వ్యర్థం అని చెప్పి వాక్యం చాలా క్లియర్ గా చెప్తా ఉంది. సరే వాక్యం చదువుతాను. సో ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఆర్ డెడ్. అంటే ఇక్కడ మనకు విశ్వాసం ఉన్నా క్రియలు లేకపోతే వ్యర్థము. ఇందాక అమ్మగారు చెప్పినట్టు మన అందరికీ తెలుసు, క్రైస్తవులందరినీ విశ్వాసులు అంటా ఉంటారు. కానీ విశ్వాసులకి విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విశ్వాసం లేకుండా ఒక క్రైస్తవుడు పరలోక రాజ్యంలో కూడా అడుగు పెట్టలేడు. మన బైబిల్లో చాలా ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాం. షడ్రక్ మెషక్ అబేద్నెగో జీవితాలను మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము జీవితాన్ని చూస్తూ ఉంటాం. ఈవెన్ యేసు ప్రభు యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. వీళ్ళందరూ ఏం చేశారంటే విశ్వాసంగా జీవించారు కాబట్టి ఈ రోజు మనం అందరం వారి గురించి మాట్లాడుతా ఉన్నాం. చాలా మంది చెప్తా ఉంటారు, నేను యేసు ప్రభుని నమ్మాను కాబట్టి నాకు అంతా అయిపోయింది కాదు. నువ్వు యేసు ప్రభుని నమ్మి దాని తర్వాత నువ్వు విశ్వాసం అనే పోరాటంలో పోరాడుతూనే ఉండాలి. అనుదినము పోరాటమే. సాతానుగాడు ఎవరిని మృగుందుమా అని చెప్పి నీ పైకి వస్తా ఉంటాడు. వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే యోబు వలె నిరీక్షణ కలిగి ఉండాలి. యోబు తన హెల్త్ ని, తన వెల్త్ ని, తన ఆస్తిని, తన ఫ్యామిలీని అందరినీ కోల్పోయాడు. అప్పటికి కూడా యోబు ఏమన్నాడంటే, నోటి ద్వారా కూడా పాపం చేయకుండా నేను దిగంబరునిగా నిన్న అమ్మ కడుపులో నుంచి వచ్చాను, దిగంబరుడిగా నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను అని చెప్పి బహిరంగంగా అంటే గొప్పగా చెప్తా ఉన్నాడు. అటువంటి విశ్వాసం కలిగి మనం ఉండాలి. ఈ విశ్వాసాన్ని మనము యాక్షన్ గా చూపెట్టాలి. ఇప్పుడు నేను నా భార్యని ప్రేమిస్తున్నాను లేదా నా భార్య నన్ను ప్రేమిస్తుంది అంటే నార్మల్ గా చెప్తే సరిపోదు. దాన్ని మనం ఏం చేయాలి? చూపెడతా ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. యేసు ప్రభు ఏ విధంగా తన ప్రేమను చూపెట్టాడంటే మన కోసం చనిపోయాడు, మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. రోమీయులు 5:8 మనం పాపులుగా ఉన్నప్పుడు, అంటే మనం క్వాలిఫై కాకపోయినా మన కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన మరణం ద్వారా మనల్ని క్వాలిఫై చేశాడు. నీ యొక్క యాక్షన్స్ ని నువ్వు నీ యొక్క యాక్షన్స్ ద్వారా నీ యొక్క విశ్వాసాన్ని చూపెట్టవలసిన వారిగా ఉండాలి. ప్రియ సోదరుడా, దేవుడు అబ్రహాంకి చెప్పాడు, ఓ అబ్రహామా, నేను నీ యొక్క సంతానం నేను ఇసుక రేణువుల్ని మారుస్తాను. ప్రతి ఒక్క ప్రాంతం నీదే, ఈస్ట్ సైడ్ తిరిగినా వెస్ట్ సైడ్ తిరిగినా ప్రతి ఒక్క ప్రాంతం నీదే అని చెప్పి విశ్వాసులకి ఒక తండ్రిగా అబ్రహాంని చేశాడు. ఈరోజు మనం అందరం విశ్వాసాలుగా జీవిస్తున్నాం కాబట్టి విశ్వాసికి విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. అది నీకు వచ్చిన కష్టంలో, నీ యొక్క నష్టంలో, నీ యొక్క ఇబ్బందుల్లో నువ్వు ఏం చేయాలంటే నీ యొక్క విశ్వాసాన్ని వెదజల్లే వారిగా ఉండాలి. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా చెప్తా ఉంటది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ నీ యొక్క వెలుగుని నువ్వు ప్రకాశింపజేయాలి. అంటే నీ వెలుగు అంటే ఏంటిది? ఇక్కడ నీ క్రియలు. నీ క్రియలు ఏంటిది? విశ్వాసం అనే క్రియలు. ఈ విశ్వాసం అనే క్రియలు నువ్వు వేరే వారికి చూపెట్టే వారిగా ఉండాలి. క్రైస్తవులకి చాలా విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రియ సోదరుడా, విశ్వాసి అని చెప్పుకుంటే కాదు, ఈ విశ్వాసి క్రియలు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ క్రియలను ఏ విధంగా చూపెడతావు అంటే నీ యొక్క నడవడిక ద్వారా నువ్వు ప్రజలతో మాట్లాడే విధానం కావచ్చు, లేదంటే ఒకరిని ప్రేమించే విధానం కావచ్చు, లేదంటే ఒకరికి క్షమించే విధానం కావచ్చు. ఏదో ఒక విధంగా నువ్వు ఒక వ్యక్తిని చూసుకునే విధానాన్ని బట్టి నువ్వు ఒక విశ్వాసాన్ని చూపెడతా ఉంటావు. ఈ యొక్క విశ్వాసాన్ని చూపెట్టడం ద్వారానే నువ్వు ఏం చేస్తావు అంటే పరలోక రాజ్యంలో నువ్వు స్థానాన్ని సంపాదించుకుంటావు. ఎందుకంటే మన యాకోబులో మనకు వాక్యం చాలా క్లియర్ గా చెప్తా ఉంటాం. ఇందాక మనం చదువుకున్నాం యాకోబు 2:26. ఇక్కడ సో ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఆర్ డెడ్. అంటే విశ్వాసం ఉంది కానీ క్రియలు లేకపోతే అది వ్యర్థమే.
ఇక్కడ క్రియలు అనగా ఏంటిది అంటే నువ్వు శరీరకంగా చేసే యాక్షన్స్ అనేది విశ్వాసానికి చాలా ఇంపార్టెంట్. మనం హెబ్రీలో మనం చదువుతూ ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితం గురించి మనం చదువుతూ ఉంటాం. వారి యొక్క విశ్వాస జీవితం గురించి వారు ఏ విధంగా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూపెట్టారు మనం కళ్ళారా చూసాం. కాబట్టి నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే ఈ యొక్క విశ్వాసాన్ని చూపెట్టే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మరి విన్నారు కదండి ఇంతవరకు విశ్వాసం అంటే ఏంటి, మరి ఆ విశ్వాసంను మనం ఏ విధంగా కలిగి ఉండాలి. మరి మన యొక్క అనుదినపు జీవితంలో మరి చాలా మంది విశ్వాసంలో సరైన విధానంలో కలిగి ఉండక మరి పరిస్థితులు మారిపోగానే అంటే కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు రాగానే మరి దేవుని పైన విశ్వాసాన్ని కోల్పోతున్నారు. మరి అద్భుతమైన కార్యాలను వాళ్ళు చూడలేకపోతా ఉన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ మరి బైబిల్లో గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప ప్రజలు మరి దేవుని సన్నిధిలో ఎంతో మరి దేవునికి భయపడుతూ మరి ఆయన ఎంతో ఒక దృఢమైన నమ్మకాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. మరి మన జీవితంలో కూడా అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండి మరి దేవునికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం అందరం కూడా జీవిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఏకీభవించండి. సజీవుడానికి కులాది స్తోత్రాలైనా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీరు ముట్టండి, మీరు స్వస్థపరచండి. వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతని మీరు తీర్చండి తండ్రి. నీకు వందనాలు. వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో మాకు తెలియదు కానీ దేవా, హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు మీరు మా యందు ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి కావాల్సిన శక్తిని, బలాన్ని మీరు అందజేయండి. భయపడకు, నేను మీకు తోడై ఉన్నాను, మీ యొక్క కుడి హస్తాన్ని నేను పట్టుకొని ఉన్నాను దేవా. మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారయ్యా. ఈ యొక్క వాగ్దానం మేము నమ్ముతున్నాం యేసు రక్షక. కష్ట నష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు తండ్రి మా యొక్క విశ్వాస కార్యాలు దేవా చూపెట్టే గొప్ప ప్రత్యక్షత ప్రతి ఒక్క బిడ్డకి మీరు అందజేయండి. మీరు ఆద్యంతమే నడిపించండి. ఈ ప్రార్థన మీకే అప్పచెప్తూ సజీవుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.